నేర్చుకుంటున్నారా? వేరియబుల్స్ అనగానే కన్‌ఫ్యూజన్ వస్తుందా? వేరియబుల్స్ అంటే ఏంటి? ఎందుకు వాడాలి? ఎలా వాడాలి? రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్‌తో ఈజీగా చెప్తాను. సో, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దిస్ ఈస్ ముఖేష్. వెల్కమ్ టు నాలెడ్జ్ నాట్స్. సింపుల్‌గా చెప్పాలంటే వేరియబుల్స్ అనేది ఒక బాక్స్ లాగా ఉంటది. మనం డేటాని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాము. ఇక్కడ మీరు బాక్స్ చూస్తున్నట్టయితే దాంట్లో వేరియబుల్ x = 10 అనేది ఉంది. సో, పైథాన్‌లో వేరియబుల్ అంటే మెమరీలో ఒక స్పేస్ అలొకేట్ చేస్తదన్నమాట. దానికి మనం పేరిస్తాము. సో, ఇప్పుడు x = 10 ప్రింట్ x అనగానే మనకి ప్రింట్ అయింది. ఇక్కడ x అనే వేరియబుల్‌లో 10 అనే వాల్యూ స్టోర్ చేస్తాము. తర్వాత మనం ప్రింట్ చేస్తే అవుట్‌పుట్ వస్తది యాస్ 10. ఇమాజిన్ చేయండి. మనం ఫ్రిడ్జ్ ఓపెన్ చేసాము. బయట నేర్చుకుంటున్నారా? వేరియబుల్స్ అనగానే కన్‌ఫ్యూజన్ వస్తుందా? వేరియబుల్స్ అంటే ఏంటి? ఎందుకు వాడాలి? ఎలా వాడాలి? రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్‌తో ఈజీగా చెప్తాను. సో, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దిస్ ఈస్ ముఖేష్. వెల్కమ్ టు నాలెడ్జ్ నాట్స్. సింపుల్‌గా చెప్పాలంటే వేరియబుల్స్ అనేది ఒక బాక్స్ లాగా ఉంటది. మనం డేటాని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాము. ఇక్కడ మీరు బాక్స్ చూస్తున్నట్టయితే దాంట్లో వేరియబుల్ x = 10 అనేది ఉంది. సో, పైథాన్‌లో వేరియబుల్ అంటే మెమరీలో ఒక స్పేస్ అలొకేట్ చేస్తదన్నమాట. దానికి మనం పేరిస్తాము. సో, ఇప్పుడు x = 10 ప్రింట్ x అనగానే మనకి ప్రింట్ అయింది. ఇక్కడ x అనే వేరియబుల్‌లో 10 అనే వాల్యూ స్టోర్ చేస్తాము. తర్వాత మనం ప్రింట్ చేస్తే అవుట్‌పుట్ వస్తది యాస్ 10. ఇమాజిన్ చేయండి. మనం ఫ్రిడ్జ్ ఓపెన్ చేసాము. దాంట్లో బాటిల్ పెట్టి లేబుల్ చేసాము. ఏమని? జ్యూస్. అప్పుడు ఫ్రిడ్జ్‌లో జ్యూస్ ఎక్కడుందని తెలుసుకోవచ్చా? లేబుల్ చూస్తే తెలుస్తది. అలాగే పైథాన్‌లో కూడా ఎక్స్ అనే లేబుల్ పెట్టాము. దానికి వాల్యూ అసైన్ చేస్తాము. తర్వాత ఆ వాల్యూని యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేమ్ అనే వేరియబుల్‌లో రవి ఉంది. అవుట్‌పుట్ వస్తది. ఏమని వస్తది? హాయ్ రవి. పైథాన్‌లో వేరియబుల్ క్రియేట్ చేయడం చాలా ఈజీ. కానీ కొన్ని రూల్స్‌ని ఫాలో చేయాలి. వేరియబుల్స్ అనేవి నేమ్, లెటర్ స్టార్ట్ అవ్వాలి. బట్ నంబర్స్‌తో స్టార్ట్ అవ్వకూడదు. సింబల్స్ లైక్ %, వాడకూడదు. కేస్ సెన్సిటివ్స్ లైక్ స్మాల్ ఎక్స్ అండ్ క్యాపిటల్ ఎక్స్ ఆ 2 డిఫరెంట్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్‌గా చూస్తే ఇక్కడ మై ఏజ్ = 25 అండ్ ఇంకోటి క్యాపిటల్ ఎంతో మై ఏజ్ = 30 అని ఇచ్చాను. కింద 2 ప్రింట్ స్టేట్మెంట్స్ అనేవి మీకు ఇచ్చాను. ఇప్పుడు 2 ప్రింట్ స్టేట్మెంట్స్‌లోని స్మాల్ ఎమ్ అని రాసారనుకోండి. లైక్ ఫస్ట్ రాసిన వేరియబుల్ డిక్లరేషన్‌ని రాశాననుకోండి. ప్రింట్ చేసేది ఎంత ప్రింట్ చేస్తదో తెలుసా? 25, 30 అనేది ప్రింట్ చేయదు. ఓన్లీ 25 అనేదే ప్రింట్ చేస్తది. ఇక్కడ 2 వేరియబుల్స్ డిఫరెంట్ అన్నమాట. ఒకటి స్మాల్ ఎమ్ అండ్ ఇంకోటి క్యాపిటల్ ఎమ్. మనం ప్రోగ్రామ్‌లో మల్టిపుల్ టైమ్స్ సేమ్ వాల్యూని యూజ్ చేయాలంటే వేరియబుల్‌లో స్టోర్ చేస్తే ఈజీగా మోడిఫై చేయొచ్చు. మనం ఈ ప్రోగ్రామ్ చూసినట్టయితే ఇక్కడ మనం రేడియస్ కాలిక్యులేట్ చేస్తున్నాము. ఐ మీన్ ఏరియా కాలిక్యులేట్ చేస్తున్నాము. ఒక ప్లేస్‌లో వాల్యూ చేంజ్ చేస్తే ఎవ్రీవేర్ అప్లై అవుతుంది. సో, ఈజీ మెయింటెనెన్స్ అండ్ రీడబిలిటీకి వేరియబుల్స్ చాలా యూజ్ అవుతాయి. సో, ఇప్పుడు మీకు క్లియర్ ఐడియా వచ్చిందని నమ్ముతున్నాను. వేరియబుల్స్ అంటే బాక్స్ లాగా డేటా స్టోర్ చేయాలి, యాక్సెస్ చేయాలి అండ్ ఈజీగా మేనేజ్ చేయాలి. ఇంకా ఇలాంటి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్‌లో పైథాన్‌లో మీ ఫస్ట్ వేరియబుల్ నేమ్ ఏంటో తెలపండి. థాంక్ యూ సో మచ్.